అయిన మున్సిపల్ కార్పొరేటర్స్ అందరికీ, మేయర్కి, డిప్యూటీ మేయర్కి అందరికి కూడా శుభాకాంక్షలు. మేయరు ఎలక్షన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అన్నీ కలిపి మా అభ్యర్థి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారి పైన 3 ఓట్లతో గెలిచారు. 34-31. డిప్యూటీ మేయర్ అభ్యర్థి వాళ్ళది అదేం పార్టీ, ఉర్దూ పార్టీ నుంచి ఎవరో నిలబడ్డారు. వాళ్ళ అభ్యర్థి మా అభ్యర్థి బంటు రాముపై సేమ్ 34-31 3 ఓట్లతో అన్ని పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటైందండి. ఇందూరులో అందరు నోట్ చేసుకోవాలి. ఇది 3 పార్టీలు ఒకటైనాయి. ఈ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు కాళేశ్వరం కేసులలో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు ఈ కార్ రేసులో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు కల్వకుంట్లోని అన్ని కేసులలో, ఫోన్ ట్యాపింగ్లలో ఎందుకు గాలిపోతాయి ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్సులు, బిల్డింగ్లు ఎందుకు తగలబడతాయి, ఇది అర్థమవుతుంటుంది మీకు మీడియా మిత్రులకి. దీనికంటే ఎక్కువ ఏం స్పష్టంగా ఏముంటుంది. 3 పార్టీలు ఒకటైనాయి. అక్బరుద్దీన్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మా దారుసలాం దుమ్ము నాకుతారు అనేటోడు, వాడు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏం నాకిండో వాడు చెప్పాలి. వాళ్ళకు మద్దతు ఇచ్చింది ఇప్పుడు. సో ఒక ఇందూరులో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఒక అనైతిక పొత్తుకి శ్రీకారం చుట్టింది ఈ రేవంత్ ప్రభుత్వం. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది. కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంటు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కొందరు రంగు పూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాంప్లో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇది ఇందూరులో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప మెజారిటీతోటి ఓడించడం జరిగింది. ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా, ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ బాడీది. బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాము. రేవంత్ కోచింగ్ చేయలే కరీంనగర్లో, ఇక్కడ కోచింగ్ చేసినట్టు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదా? బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నారా? మరి దీనికి ఆన్సరు కరీంనగర్లో రేవంత్కి, కేటీఆర్కి ఎందుకంత ప్రేమ ఉన్నది, మా ఇందూరు మీద ఎందుకు లేదు? వాళ్ళిద్దరిని నార్కో అనాలిసిస్ చేస్తే చెప్తారేమో. మరి పుట్టి కరీంనగర్లో ఎందుకు ఉన్నది ప్రేమ, ఇందూరులో ఎందుకు లేదు? 34-31 ఫర్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్. అంటే ఎంఐఎం, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ టుగెదర్ 34. ఇంకా వీఆర్ ద విన్నర్స్. మై వర్డ్ టు ఇందూర్ టౌన్ పీపుల్, యూ విల్ సీ భారతీయ జనతా పార్టీ మేయర్ within this term ends of this elected body. Thank you. Hey Sandeep. Hey Sandeep. Sanjay. ఇక్కడనే అన్న, ఇక్కడే ఉన్నాయి అన్ని లోగోలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే అన్న, ఇక్కడే మరి. ఓకే అన్న. లోగో పెట్ట, లోగో అందరిలో లేవు, డైరెక్ట్ తీసుకుందాం. మళ్ళీ చేసుకోండి, సెట్ చేసుకోండి ఆరాంతో. లోగోలు పెడితే అన్ని ఇబ్బంది, అందరు లేవు లోగోలు పెడతలేరు, లోగోలు పెడతలేరు. కొంచెం వెనక్కి
నూతనంగా ఎలక్ట్ అయిన మున్సిపల్ కార్పొరేటర్స్ అందరికీ, మేయర్కి, డిప్యూటీ మేయర్కి అందరికి కూడా శుభాకాంక్షలు. మేయరు ఎలక్షన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అన్నీ కలిపి మా అభ్యర్థి శ్రీమతి శ్రావంతి రెడ్డి గారి పైన 3 ఓట్లతో గెలిచింది, 34-31. డిప్యూటీ మేయర్ అభ్యర్థి అదేం పార్టీ, ఉర్దూ పార్టీ నుంచి ఎవరో నిలబడ్డారు. వాళ్ళ అభ్యర్థి మా అభ్యర్థి బంటు రాముపై సేమ్ 34-31 3 ఓట్లతో అన్ని పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటైందండి ఇందూరులో. అందరు నోట్ చేసుకోవాలి ఇది. 3 పార్టీలు ఒకటైనాయి. ఈ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు కాళేశ్వరం కేసులలో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు ఈ కార్ రేసులో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు కల్వకుంట్లోని అన్ని కేసులలో, ఫోన్ ట్యాపింగ్లలో ఎందుకు గాలిపోతాయి ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్సులు, బిల్డింగ్లు ఎందుకు తగలబడతాయి, ఇది అర్థమవుతుంటుంది మీకు మీడియా మిత్రులకి. దీనికంటే ఎక్కువ ఏం స్పష్టంగా ఏముంటుంది. 3 పార్టీలు ఒకటైనాయి. అక్బరుద్దీన్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మా దారుసలాం దుమ్ము నాకుతారు అనేటోడు, వాడు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏం నాకిండో వాడు చెప్పాలి. వాళ్ళకు మద్దతు ఇచ్చింది ఇప్పుడు. సో ఒక ఇందూరులో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఒక అనైతిక పొత్తుకి శ్రీకారం చుట్టింది ఈ రేవంత్ ప్రభుత్వం. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది. కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంటు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కొందరు రంగు పూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాంపులో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చింది. ఇది ఇందూరులో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప మెజారిటీతోటి ఓడించడం జరిగింది. ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా, ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ బాడీది. బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాం. సార్, కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది ఓటమికి, ఇక్కడ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది, ఎట్లా చూస్తారు? కోచింగ్ చేయలేదా రేవంత్? కోచింగ్ చేయలే కరీంనగర్లో? ఇక్కడ కోచింగ్ చేసినట్టు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదా? బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ తోటే ఉన్నారా? మరి దీనికి ఆన్సరు కరీంనగర్లో రేవంత్కి, కేటీఆర్కి ఎందుకంత ప్రేమ ఉన్నది, మా ఇందూరు మీద ఎందుకు లేదు? వాళ్ళిద్దరిని నార్కో అనాలిసిస్ చేస్తే చెప్తారేమో. మరి పుట్టి కరీంనగర్లో ఎందుకున్నది ప్రేమ, ఇందూరులో ఎందుకు లేదు? ఇంకా సార్, ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే లోపల జరిగిన? 34-31 ఫర్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్. అంటే ఎంఐఎం, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ టుగెదర్ 34. పోలీస్ది కౌంట్ చేయలే, మర్చిపోయాడు. ఇంకా వీఆర్ ద విన్నర్స్. మై వర్డ్ టు ఇందూర్ టౌన్ పీపుల్, యూ విల్ సీ Bharatiya Janata Party mayor within this term ends of this elected body. Thank you. Sir, Mike.